ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అనుదినము ప్రభు అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కును బట్టి ప్రభులో మీరెంతగానో దీవించబడుతున్నారని మరి నమ్ముచు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు ద్వారా దీవించబడాలి. ఆయన మాటలు వినుట వలన ఎంతో ఆశీర్వాదాన్ని, ఆదరణను, నెమ్మదిని, విడుదలను పొందుకోవాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ పరిస్థితిని బట్టి చింతించక, నిరుత్సాహపడక, భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మనలను విడిపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, విస్తరింపచేసే దేవుడు. ఇటువంటి గొప్ప దేవాతి దేవుని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులం. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రత్యక్షపు వాక్కులోనికి మనము వెళదాం రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పలుకుతున్నాడు ఈ ఉదయకాలము నీతో కూడా. చెవులు గలవాడు వినుగాక. నీవు 2 చెవులు కలిగి ఉన్నావా? ఆయన అంటూ ఉన్నాడు, చెవులు కలిగిన వాడు వినాలి అని. ఏమి వినాలి? వ్యర్థమైనవి కాదు, వినకూడనివి కాదు. దేవుని యొక్క వాక్కులు వినాలి, ఆయన మాటలు వినాలి. యేసయ్య మాటలో జీవమున్నది, ఈ లోక మాటలో జీవము లేదు. ఈ లోకములో ఎన్నో మాటలు, ఎన్నో వార్తలు మనము వింటూ ఉంటాము, కానీ అవి ఏవి కూడా మన జీవితాలను బాగు చేయలేవు. క్రీస్తును గురించిన మాట మనలను నిత్యత్వంలోనికి నడుపుతుంది. క్రీస్తును గురించిన మాట మనకి దినదినము కూడా శక్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. క్రీస్తును గురించిన మాట వినడానికి మన చెవులను మరి ఆసక్తితో వినడానికి పెట్టాలి. ప్రియ దేవుని బిడలారా, పెడచెవిన పెట్టకూడదు. మరి చూడండి, లోక వార్తలు వినడానికి ఎంతో మంది ఎన్నో విధాలుగా వారి 2 చెవులను చక్కగా మరి వినడానికి ఆసక్తితో ఉంచుతూ ఉంటారు. యేసయ్య మాట వచ్చేసరికి వారికి మరి ఆశ కలగదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, చెవులు కలిగిన వారు వినాలి, దేవుని మాట వినాలి. వ్యర్థమైనవి వినకూడదు, వ్యర్థమైనవి చూడకూడదు, వ్యర్థమైనవి మాట్లాడకూడదు. మనకు ప్రయోజనకరమైనవి, మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపేవి, మనలను దీవించేది, మనకు సమాధానం ఇచ్చే వాటినే మనము వినాలి కదండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది కదా. మనకు తెలిసిన మాట ఇక్కడ ఒక 2 అనుభవాలు కనిపిస్తా ఉన్నాయి మత్తయి సువార్త ఇదే అధ్యాయంలో. మరి 12వ అధ్యాయంలో మరి నినివే పట్టణస్థుల గురించి ఒక అనుభవం, సొలొమోను జ్ఞానము గురించి ఒక అనుభవం. ఆనాడు నినివే పట్టణ ప్రజలు మరి యోనా వెళ్ళి దేవుని యొక్క మాట చెబుతున్నప్పుడు వారు విన్నారండి. వెంటనే విన్నారు, అంగీకరించారు. ఎవరు నువ్వు? మా దేశానికి, మా పట్టణానికి వచ్చి ఏం చెప్తున్నావు అని వారు అవిధేయులుగా మరి దేవుని మాట, యోనా చెప్తున్న మాటను వారు అలక్ష్యం చేసిన వారు కాదు. మరి ఆ నినివే పట్టణస్థులు మునుపు ఎంతో దుర్మార్గులు, పాపులు, వ్యభిచారులు, ఎంతో కఠినులు అయినప్పటికీ కూడా క్రీస్తును గురించిన మాట వారికి విశ్వాసాన్ని కలిగించింది. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎన్నడూ కూడా వినలేదు. యేసయ్య మాట మొట్టమొదటిసారి విన్నారు. మీ పాపాలు ఒప్పుకొని మీ దుర్మార్గపు క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందండి అని యోనా ప్రకటిస్తూ ఉండగా వారు విని పశువుల మొదలుకొని రాజు వరకు సింహాసనం దిగి దేవుని మాటకు విధేయత చూపారు. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు, పశ్చాత్తాప్తులయ్యారు. చూడండి, ఆనాడు యోనా ప్రకటించాడు. యేసయ్య అంటున్నాడు, యోనా కంటే గొప్పవాడిక్కడున్నాడు. యేసయ్య మాట మీరు వినండి. నినివే పట్టణ ప్రజలు మరి ఈ తరము వారి ఎదుట నేరస్థాపన చేయబోతూ ఉన్నారని ఈ యొక్క వచన భాగాల్లో మనకి కనిపిస్తా ఉంది. క్రింద వచనంలో ఉంటుంది 42వ వచనం 12వ అధ్యాయములో మరి సొలొమోను జ్ఞానము గురించి, సొలొమోను యొక్క రాజ్యము, అతని వైభవం గురించి దక్షిణ దేశపు రాణి విన్నది. ఆమె కూడా చెవులు కలిగినది, వినింది. సొలొమోను గురించిన పరిపాలన గురించి, గొప్పతనము గురించి, ఆ ప్రఖ్యాతి గురించి విని చూడాలని వచ్చింది. ఎక్కడ నుంచి వచ్చింది? భూమి అంతముల నుంచి వచ్చింది. సుదీర్ఘమైన ప్రయాణం, ఎంతో మరి రిస్క్తో కూడిన ప్రయాణముతో ఆ వినిన మాటను బట్టి చూడాలని ఆశతో వచ్చింది. నీవు ఎటువంటి రిస్క్తో కూడిన ప్రయాణము చేయకుండానే భూమి అంతముల నుంచి వచ్చి మరి సొలొమోను మరి యొక్క రాజ్యమును కన్నులారా చూచి ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య నీతో మాట్లాడుతూ ఉండగా
నీవు ఎంతో కష్టతరముగా సుదీర్ఘమైన ప్రయాణం చేసి రాకుండా నీ గృహంలోనే యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా. ఎంత అందుబాటులోకి యేసయ్య నీకు వచ్చాడు, ఎంత అందుబాటులో యేసయ్య మాటలు నీకు లభిస్తూ ఉన్నాయి. అన్నాడు సొలొమోను రాజ్యం, ఈ లోక సంబంధమైన రాజ్యము చూడడానికి భూమి అంతముల నుంచి వచ్చినది ఆమె. మరి రక్షణ సువార్త వినడానికి నినివే ప్రజలు లోబడినారు. చెవులు కలిగిన మనము దేవుని మాటలు అనుదినము ప్రభు మాట్లాడుతూ ఉండగా విధేయత చూపుతున్నామా, ఆలకిస్తున్నామా, వింటూ ఉన్నామా కదండి. మరి దేవుని యొక్క వాక్కు అనుదినము మనలను తట్టి లేపుతూ ఉంది. మన దినచర్యను ప్రారంభించక ముందు ప్రభుతో మన సమయాన్ని, దేవుని మాటలు వినడానికి మన చెవులను మరి మనము ఆసక్తి కలిగి అప్పగిస్తే ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుని మాటలకు విధేయత చూపిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ వదిలివేసే దేవుడు కాదు. నిరుత్సాహానికి, దుఃఖానికి గురి చేసే దేవుడు కాదు. నీ దేవుడు గొప్పవాడు. ఆయన ఆశిస్తుంది ఒకటే, నీ ద్వారా దేవుని మాటను విను, ఆయన అనుగ్రహించిన ఆజ్ఞను గైకొను. ఆయనకు నీవు ఎన్ని కానుకలు, ఎన్ని బహుమానాలు ఇచ్చినా దేవుని మాటకు నీవు లోపడకపోతే ప్రభువుకి దుఃఖం కలిగించిన దానివవుతావు. ఈ ఉదయకాలం నీ హృదయ అంతరంగంలో పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీ దేవునికి అసాధ్యమైంది లేదు. యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు నీ తండ్రి యేసుక్రీస్తు. ఆయన మాట నీవు విను, సమస్త బాధల నుంచి నీకు విమోచన, విడుదల కలుగుతాయి. సర్వ మానవాళి పాపము కొరకు ఆయన క్రయధనము చెల్లించిన దేవుడు. అటువంటి గొప్ప దేవాతి దేవుడు అనుదినం మనల్ని తట్టి లేపుతూ ఉండగా ప్రభుని గనపరుద్దాం, ప్రభుని మహింపరుద్దాం, ప్రభుతో మన దినచర్యను ప్రారంభిద్దాం. అన్ని విషయాలలో ఆయనకే మన భారమంతా అప్పగిద్దాం. ఆయన అంటున్నాడు, నీ భారము నా పైన వేయి, ఇంకెందుకు చింత. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క హస్తాలకు భారభరితమైన మన పరిస్థితులను అప్పగిద్దాం. నిరాశ చెందకండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము నీ మాటలు విన్న నీ బిడ్డలు చెవులు కలిగిన వారుగా, వినేవారిగా నీ బిడ్డలను బలపరచయ్యా, ఆశీర్వదించయ్యా, కృపచూపయ్యా, సహాయం చేయి ప్రభువా. తండ్రి, ఆనాడు యోనా మాట నినివేవారు విని రక్షణ పొందారు. యోనా కంటే గొప్పవాడు కదయ్యా నువ్వు. సొలొమోను గురించిన వార్త విని భూమి అంతముల నుంచి దక్షిణ దేశపు రాణి వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడు, అవును కదా యేసయ్యా. ప్రతి ఉదయకాలము నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ మాటలు వింటూ ఉన్నారు, కానీ ప్రతిస్పందించేవారు తక్కువగా ఉన్నారు. వినిన మాటను గైకొనేవారు అరుదుగా ఉన్నారు. ఈ దుర్దినాలు, అంత్యదినాలు లోక వార్తలతో వారి జీవితాలను, లోకములో వ్యర్థమైన మాటలతో వారి హృదయాలను నింపుకుంటున్న బిడ్డలను తట్టి లేపండి ప్రభు. ఆశీర్వదించండి. వారి నిరాశ పరిస్థితులు, కృంగుదల పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల నుంచి నీ బిడ్డలను విడిపించి రక్షించి కాపాడమని, సొలొమోను కంటే యోనా కంటే గొప్పవాడువైన నిన్ను, నీ మాటలను గైకొని నీ మహిమ కొరకు జీవించే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ.